మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విఘ్నాలను తొలగించే వినాయకుడికి అనేక రూపాలుంటాయి. అలాగే వినాయక చవితి వచ్చిందంటే వినాయకుడు ప్రతిమలు అనేక రూపాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా కొన్ని వినాయక మండపాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే తరహాలోనే దొడ్డాపురం వీధిలో ఏర్పాటు చేసినటువంటి రుద్రాక్ష గణపతి. చూడొచ్చు, రుద్రాక్షలు అంటేనే చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ రుద్రాక్షలని చాలా సెంటిమెంట్గా కూడా తీసుకుంటూ ఉంటారు. రుద్రాక్ష ధరిస్తే ఏదైతే ఉండేటువంటి చెడు తగలదు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సో అటువంటి రుద్రాక్షలతోనే వినాయకుడిని సిద్ధం చేశారు. చూడొచ్చు, మనం 18 అడుగుల రుద్రాక్ష గణపతి, దాదాపు నేపాల్ నుంచి 26,000కు పైగా రుద్రాక్షలు తెప్పించి మరీ ఈ నిర్వాహకులు దీన్ని ఏర్పాటు చేశారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉండేటువంటి ఈ ఒక్క కార్మికులు ఎవరైతే ఉంటారో వినాయకులను తయారు చేసేటువంటి వారి చేత 6 రోజుల పాటు ఈ వినాయకుడి విగ్రహాన్ని 6 మంది తయారు చేశారు. చూడొచ్చు, రుద్రాక్షలు ఏ రకంగా పెట్టారో మొత్తం వినాయకుడి రూపమంతా కూడా రుద్రాక్షలతో నిండిపోయి ఉంది. ఈ ఒక్క వినాయకుడిని చూడడానికి తిరుపతిలో ఉన్నటువంటి వారందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారని చెప్పచ్చు. దాదాపు 3-4 అడుగులు వినాయకుడిని నెలకొల్పాలంటే ఇటువంటి రుద్రాక్షలతో కానీ లేకపోతే మరేదైనా వస్తువులతో పెట్టాలంటేనే కొంత కష్టతరంగా మారుతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా 18 అడుగుల వినాయకుడి విగ్రహం రుద్రాక్షలతో చేశారంటే ఏ రకంగా మనం ఉందో చూడొచ్చు. దాదాపు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి ఈ ఒక్క వినాయక మూర్తి ప్రతిమ అందరినీ కూడా ఆకట్టుకుంటోంది. ఒక డివోషనల్ మోటివ్తో కనిపిస్తోంది. నిజంగా వినాయకుడిని చూడడానికి అంటే నిన్న వినాయక చవితి నుంచి కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా వస్తున్నారు. ఏదైతే వినాయకుడి ఏదైతే వాహనమైనటువంటి మూషికం కూడా మనం కింద చూడొచ్చు, దాన్ని కూడా రుద్రాక్షలతోనే నెలకొల్పినటువంటి పరిస్థితులు ఏదో చూస్తున్నాం. సో ఈ రకంగా టెంపుల్ సిటీ తిరుపతిలో ఈ ఒక్క వినాయకుడ ప్రతిమలు కొంత ఆకర్షణీయంగా మారుతుంది. ఇటీవలే మనం చూసాం, కలశాలతో వినాయకుడిని చూసాం, కామాక్షి దీపాలతో వినాయకుడిని చూసాం. ప్రస్తుతం రుద్రాక్ష వినాయకుడు అంటే తిరుపతిలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలుస్తోందని చెప్పుకోవచ్చు. ఒక స్పిరిచువల్ మోటివ్తో కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం అందరినీ కూడా ఆకట్టుకుంటోంది. ఒక రకంగా డివోషనల్ మోటివ్తో చాలామంది కూడా వచ్చి ఒక సెంటిమెంట్గా భావించి వినాయకుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి నిన్నటి నుంచి కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? కంప్లీట్గా రుద్రాక్షలతోనే ఈ వినాయకుడిని తయారు చేశారు, ఎక్కడ కూడా కనిపించలేదు. అన్ని వేల విగ్రహాలు రుద్రాక్షలతో తయారు చేయడానికి ఆలోచన ఎలా వచ్చింది? అసలు మీకు ఆ సంకల్పం ఎలా వచ్చింది? మేము ప్రతి సంవత్సరం ఒక కొత్త వినూత తరహాలో చేస్తూ ఉంటాం వినాయక చవితి. అందులో భాగంగానే ఈసారి రుద్రాక్షలతో 28,000 రుద్రాక్షలు తెచ్చి చేయడం జరిగింది. ఈ రుద్రాక్షలు అందరూ భక్తులకి పంచిపెట్టాలా, వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి శుభం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పం ఉంటుందనే దాంతో మనం ఇది చేయడం. ప్రతి సంవత్సరం ఏది చేసినా భక్తులందరికీ, మాకు దాతలైతేమి, మా వీధుల్లో ఉండే భక్తులైతేమి, వీళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే మేమేం చేయాలన్నా కూడా చేస్తూ ఉంటాం. సాధారణంగా వినాయకుడి రూపాలు విభిన్నంగా కనిపిస్తూ ఉంటాయి, చాలా మోడర్న్గా కనిపిస్తూ ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కావచ్చు, లేదంటే బంకమట్టితో చేసినా కూడా కలర్ఫుల్గా కనిపించే విధంగా కొద్దిగా అట్రాక్టివ్గా వినాయకుల్ని పెడుతూ ఉంటారు. సో మీరెందుకు ప్రతిసారి కూడా ఇలాంటి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా అంటే డివోషనల్ మోటివ్తో పెట్టాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మాకు గతంలో చేసే వాళ్ళందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నిటితో, ప్రస్తుతం అయితే ఇప్పుడుండే అందరూ ఇచ్చిన పెద్దలు ఇచ్చిన పిలుపులతో దాంతో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పర్యావరణం, మీరు చెప్పినట్టు పర్యావరణానికి హాని కలగకుండా అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది ఒక గత 38 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం మేము అందరం కంటిన్యూగా. దాంట్లో భాగంగా అందరూ ఒకరి తర్వాత ఒక తరం తర్వాత ఒక తరం మా పెద్దవాళ్ళు చేశారు, మేము చేసాము, ఇప్పుడు మా తర్వాత మా వాళ్ళు చేస్తున్నారు, అందరు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు ఎవరికి విఘ్నాలు కలిగించకుండా అవిఘ్నంగా సాగిస్తూ వస్తాను. మంచి జరగాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. అంతే. ఎన్ని రోజులు పట్టిందండి దీన్ని తయారు చేయడానికి? కానీ ఎంతమంది కార్మికులు దీన్ని తయారు చేయడానికి కష్టపడ్డారు? సార్, అది మనము ఈ రుద్రాక్షలు అయితే నేపాల్ త్రయంబకేశ్వరం అక్కడ నుంచి తెప్పించాము.
కాణిపాకం గుళ్ళో రఘున్నాన్న ఉన్నారు. ఆయన ఒక 3 నెలలుగా అన్న దగ్గర ప్రతిమ చేయించాము. తర్వాత ఇక్కడికి ఒక 8 మంది వచ్చారు. వారం రోజుల పాటు ఇవన్నీ అంటించి మాకు బాగా చేయించారు వాళ్ళు వినాయక బొమ్మ. అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ జై గణేష, జై జై గణేష్. మామూలుగా నిమజ్జనం చేయాలంటే కొంత కష్టతరంగా మారుతూ ఉంటుంది ఇలాంటి విగ్రహాలు. సో ఏ రకంగా ప్లాన్ చేశారు? ఆ రోజు అంతా ఇక్కడ బారికేడ్లు పెట్టి నిమజ్జనం రోజు 9వ రోజు నిమజ్జనం రోజు ప్రజలకి ఎలాంటి ఇది జరగకుండా వాళ్ళకి అందరికీ ఇక్కడ రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 రోజులు పూజలు అందుకొని 9వ రోజు సాయంత్రం 5 గంటలకి గురువారం ఆ రోజు సాయంత్రం రుద్రాక్షలు అందజేయడం జరుగుతుంది. సో దొడ్డాపురం వీధి వినాయకుడు అంటేనే తిరుపతిలోనూ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గతంలో చూసాం ఏలక్కాయలతో వినాయకుడు, డ్రై ఫ్రూట్స్తో వినాయకుడు. సో ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఒక విభిన్నమైనటువంటి ఆలోచనతో వినాయకుని విగ్రహం ఆ రూపం తీసుకొచ్చే దాంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలాంటి విగ్రహాలని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు పూజిస్తూ ఉన్నారు. సో వీళ్ళు పూజించేటువంటి వినాయకుడు అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ నెలకొల్పేటువంటి వినాయకుడిని చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడాది ఏ రకంగా విగ్రహాలు తయారు చేశారు, ఏ రూపంలో వినాయకుడు ఉన్నారనే ఒక ఆసక్తిని నెలకొల్చేటువంటి విధంగా దొడ్డాపురం వీధి వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత ఈ రుద్రాక్షలంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పంచిపెట్టి ఆ తర్వాత వెనకుండేటువంటి ఆ సెటప్ అంతా కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా తిరుపతిలో ఉన్నటువంటి దొడ్డాపురం వీధి వినాయకుడు కూడా తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడని స్పష్టంగా చెప్పొచ్చు.